ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. అల్కగా చెప్పాలంటే ఆ పార్టీ హైకమాండ్. 28 రాష్ట్రాలలో లీడర్లకు అదే పెద్ద కమిటీ. అందులో ఉన్నోళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తే గట్లా. సీనియర్లు, సీఎంలు, పిసిసి అధ్యక్షులు ఉంటారు కమిటీలా. అట్లాని ఎప్పుడు పడితే అప్పుడు మీటింగ్లు ఏం పెట్టుకోరు. పెట్టినప్పుడు మాత్రం చాలా ముఖ్యమైన నిర్ణయాలు చేస్తారు. ఇగో గివ్వే గవ్వి. బీజేపీ మీద ఒట్లాడాలి, మతాల నడుమ చిచ్చు పెట్టేటోళ్ళ మీద మలరవడాలి, మాట్లాడే స్వేచ్ఛ కోసం లడాయేయాలి, అందరికి న్యాయం జరగాలి, అందరు సమానంగా బతికేతానికి జంగు లేపాలని డిసైడ్ చేసింది కాంగ్రెస్. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లా పార్టీ పెద్దలు 2 రోజులు మీటింగ్ పెట్టుకొని ఎన్నో మాట్లాడుకున్నారు. తెలంగాణలో రుణమాఫీ చేసినాము, కులగణన చేసినాము, బీసీల లెక్క తేల్చినాము, సన్న బియ్యం ఇస్తున్నాము, ఆటోలకు ఫ్రీ బస్సులు పెట్టినామని చెప్పుకొచ్చిండు మన సీఎం రేవంత్ రెడ్డి సారు. हम लोग 10 महीने में 21,000 करोड़ रुपए 25,50,000 किसानों को कर्जा माफी करके दिखाए. ये राहुल जी वादा ने हमने पूरे किए. రాహుల్ గాంధీ సార్గిన ఊకొక తెలంగాణ గురించే మాట్లాడిండు. కులగణన మంచిగా చేసిండ్రు, ఎవల బలం ఏందో తేలింది. 190 మంది వెనకబడ్డోళ్లే. బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తున్నాయి, మేము పవర్లకు రాగానే దేశమంతా కులగణన చేస్తామని మాట ఇచ్చిండు. मुझे ये पता लगाना था कि इस देश में किसकी कितनी भागीदारी है. देश का एक्सरे होना चाहिए और मैं जानता हूं कि जो तेलंगाना की हालत है वो इस देश के हर प्रदेश की हालत है. దేశంలో సంపదను అదానిని అంబానీలకు రాసిస్తారు. శ్రీమంతుల కోసమే మోడీ పనిచేస్తుండు, పబ్లిక్ తిప్పలు పట్టించుకుంటలేడని గరమైండు రాహుల్ సారు. अब आर्थिक तूफान आ रहा है, सामने है, करोड़ों लोगों को नुकसान होगा. 50 साल से सबसे ज्यादा बेरोजगारी आज है. कहां गए नरेंद्र मोदी? ఓట్ల మిషన్లు తీసేసి బ్యాలెట్ పేపర్లు పెట్టాలని డిమాండ్ చేసి పనిచేయనోళ్ళు రాజీనామా పెట్టి ఇంట్లో కూకోవాలని లీడర్ క్లాస్ వీకెండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సారు. 2 రోజులు లీడనే ఉన్నా సోనియా గాంధీ మేడం అయితే మాట్లాడాలి.